అందరికీ నమస్కారం. నా పేరు కె శ్రీనివాసరావు, ట్యాక్స్ కన్సల్టెంట్ కమ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. టాపిక్ ఏంటంటే, సాధారణంగా కొన్ని స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అవి ఏంటంటే, స్టాప్ లాస్ పెట్టుకుంటారు కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అన్నమాట. స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత బీయింగ్ ఎమోషనల్ అండ్ హ్యావింగ్ హోప్స్, అంటే అది ఇంకా పెరుగుతుంది అన్న ఎమోషన్లో ఉంటారు, హోప్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా కాకుండా స్టాప్ లాస్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ ఎగ్జిట్ అవ్వాలన్నమాట. తర్వాత ఏంటంటే, పెరుగుతున్న స్టాక్ని ఇంకా పెరగదనుకుని అమ్మేస్తూ ఉంటారు, సెల్లింగ్ విన్నర్స్ ఎర్లీ. అట్లాగా కాకుండా అది కొంచెం వెయిట్ చేసి అది బాగా పెరిగాక కొంచెం ఎక్కువ టైం ఇచ్చి దానికి ట్రాంచెస్లో కొంచెం ఎగ్జిట్ అవుతూ ఉండాలన్నమాట. తర్వాత ప్యానిక్లో సెల్ చేస్తూ ఉంటారు, మార్కెట్ క్రాష్ అయినప్పుడు సడన్గా అమ్మేస్తూ ఉంటారు. అట్లా చేయకూడదు. ట్రేడింగ్ ఎగైనెస్ట్ ద ట్రెండ్కి ఎగైనెస్ట్గా ట్రేడ్ చేస్తూ ఉంటారు. మార్కెట్ పడుతున్నప్పుడు కొంటే ఫాలింగ్ నైఫ్ అనమాట, అది ఇంకా పడుతూ ఉంటుంది, ఇంకా లాస్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా కాకుండా మనం ప్రవాహానికి ఎదురు వెళ్ళకూడదు అనమాట. తర్వాత యావరేజింగ్ డౌన్ చేయటం వల్ల మనం మార్కెట్ పడుతున్నప్పుడు మనం స్టాక్స్ కొనటం వల్ల ఎక్కువ లాస్ అవుతూ ఉంటారు అనమాట. తర్వాత ఇంతకుముందు ట్రేడ్ చేసిన బయటకు వచ్చిన స్టాక్స్ మర్చిపోతూ ఉంటారు అనమాట. అవి మళ్ళీ సరైన ప్లేస్కి మనకి EMA 21 దగ్గరికి వచ్చినప్పుడు అవి మళ్ళీ కొనుక్కుంటే మనకి బాగుంటుంది అనమాట. చాలామంది లాస్లు కట్ చేసుకోరు, ఎక్కువ కాలం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎక్కువ కాలం వెయిట్ చేయటం వల్ల అవి లాసెస్ బాగా అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత సెల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, ఇగ్నోరింగ్ సెల్ సిగ్నల్స్ అనమాట. ఈ మిస్టేక్స్ సాధారణంగా చేస్తూ ఉంటారు. Subscribe to our channel, click the bell icon and